యో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు అయితే నేనైతే బెడ్ వార్స్ వీడియో అయితే రికార్డ్ అయితే చేయబోతున్నాను. ఇది ఎందుకంటే నేనైతే రీసెంట్గా ఒక పోల్ అయితే పెట్టా యూట్యూబ్లో. దాంట్లో దాదాపు మీరు బెడ్ వార్స్ వీడియో అనేది చెప్పే ఓటేశారు. సో కాబట్టి నేనైతే బెడ్ వార్స్ వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఎవరితో కాదు, మా బ్రో వివిపాత్తో అయితే స్టార్ట్ చేశాను. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మేమైతే టీమ్స్ ఆఫ్ 2 అయితే ఆడదామని డిసైడ్ అయ్యాం. 4 అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి టీమ్స్ ఆఫ్ 2 అయితే వెళ్ళాం. నేనైతే గాయస్ బెడ్ వార్స్లో అంతగా ప్రో అయితే కాదు, జస్ట్ నార్మల్గా అయితే ఆడుతూ ఉంటాను. కానీ అనుకున్నట్టు అందరిలాగా అంత ప్రో అయితే కాదు బెడ్ వార్స్లో నేను. సో చూద్దాం. నేను ఫోన్లోనే ఆడుతున్నాను, బట్ కీబోర్డ్ అండ్ మౌస్ అటాచ్ చేసి ఆడుతున్నా కాబట్టి నాకు అంతకన్నా గ్రిప్ లేదు దీని మీద. జస్ట్ నార్మల్గానే నాకు ఫోన్లోనే గ్రిప్ ఎక్కువ ఉంది, దీంతో ఎక్కువ గ్రిప్ లేదు. సో ఏమనుకోకండి. ఒకవేళ మీకు నేను ఆడిన దాంట్లో నువ్వు అనిపిస్తే నువ్వు అని కామెంట్ చేయండి. కొంచెం గుడ్ అనిపిస్తే గుడ్ అని కామెంట్ చేయండి. ప్రో అనిపిస్తే ప్రో అని కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే కంటిన్యూస్గా అయితే ఏదో ఒక వీడియో అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఐ విల్ ట్రై టు గెట్ మోర్ వీడియోస్ టు యూ. సో మనోడైతే బాగానే ఆడతాడు బెడ్ వార్స్, వాడికి బాగానే వచ్చు నాకంటే. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఐ థింక్ వీడికి కూడా ఛానల్ ఉంది గాయస్, వివిపాత్ అండ్ వివిపాత్ 2.0. 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి తెలుగులో ఉంది, ఒకటి హిందీలో అయితే ఉంది. 2 ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనోడిది బ్రిడ్జ్ కట్టమంటే మనోడు బ్రిడ్జర్ పెట్టేసింది. ఎందుకంటే నాకు చెప్పాను కదా ఇందాకే, దీంట్లో అయితే నాకు రాదని చెప్పి ఎక్కువ శాతం. సో చూద్దాం ఎలా ఉంటుందో. మీకు ఫేర్గా అయితే కామెంట్ చేయండి గైస్. నువ్వు అనిపిస్తే నువ్వు అని కామెంట్ చేయండి. గుడ్ అనిపిస్తే గుడ్ అని కామెంట్ చేయండి. ప్రో అనిపిస్తే ప్రో అని కామెంట్ చేయండి. నాకు తెలిసిన అంతవరకు మీరైతే ప్రో అని కామెంట్ చేయరు. ఈ వీడియో చూసాక నువ్వు అని పెట్టండి పక్క, బికాజ్ ఐ నో ఐఎమ్ ఎ న్యూ ప్లేయర్. పర్లేదు, కొద్దిగా నేర్చుకుంటూ పోదాం. సో గాయస్, ఈ వీడియో కింద అయితే లైక్ గోల్ 5 అయితే పెడుతున్నాను. లైక్ గోల్ 5. ఒకవేళ ఈ వీడియో కింద 5 లైక్స్ అయితే వస్తే నేను బెడ్ వార్స్ పార్ట్ 2 చేస్తాను. అది ఎలాంటి బెడ్ వార్స్ అంటే ఓన్లీ క్యూబ్ క్రాఫ్ట్లో బెడ్ వార్సే కాదు, హైవ్లో బెడ్ వార్స్, లైఫ్ బోర్డ్లో బెడ్ వార్స్, రోబ్లాక్స్లో బెడ్ వార్స్, ఇలా కొన్ని బెడ్ వార్స్, పాపులర్ బెడ్ వార్స్ అయితే తీసి నేనైతే ట్రై అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇదైతే చెప్పాను కదా గాయస్, నాకు అంతగానం రాదని. సో నేను వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఇలా ఎందుకైతే నాకైతే అర్థం కాదు. ఇదైతే నాకు తెలిసి 3rd అటెంప్ట్ నేనైతే రికార్డ్ చేసింది. సో ఏదైంది పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియో ఎప్పుడో నేను రికార్డ్ అయితే చేశాను, కానీ వాయిస్ ప్రజెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం వైఫై ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అయితే పట్టింది వీడియో చేయడానికి. సో సారీ ఫర్ ద లేట్. 10 days అయితే అయింది నేను పోల్ పెట్టి. 10 days తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తిట్టుకోకండి మనసులో మాత్రం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్. నేను చెప్పినట్టు గుర్తుంచుకోండి, లైఫ్ గోల్ 5 మాత్రమే. నేనైతే 2K అయితే దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ 2K అయితే కంప్లీట్ చేయండి. నా బర్త్డే దగ్గరలో ఉంది. నా బర్త్డే కల్లా వస్తే ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మనోడు ప్రో ఏమో నువ్వులాగా చేస్తాడు, నువ్వేమో ప్రోలాగా బిల్డప్ ఇస్తున్నాం ప్రజెంట్ అయితే. నేనే చెప్పిన వాడికి అంత బిల్డప్ ఇవ్వక నా వీడియోలో అని చెప్పి. సో అందుకే వాయిస్ కూడా ఇవ్వద్దని చెప్పేవాడికి. సో నేను ఒక్కదైనా వాయిస్ ఇచ్చుకుంటూ వెళ్తా బెడ్ వార్స్ వీడియోకి. మర్చిపోకండి గాయస్, లైక్ చేయండి, కామెంట్తో పక్కా పెట్టండి ఇది ఎలా ఉందో. నేనైతే జూమ్ అవుట్ చేశా కాబట్టి మీరు అనుకుంటారు ఒక బెడ్ ఇరిగింది లాస్ట్లో అని చెప్పి అనుకుంటారు. బట్ ఐ నో ఆల్రెడీ వాళ్ళు ఫైట్ చేసుకొని బెడ్స్ అయితే కొట్టుకున్నాను. మిగిలిన టీమ్స్లో మేమైతే చేయాలి. సో అక్కడ ఎలిమినేటెడ్ అని వస్తూనే ఉంటుంది సైడ్కి. నేను జూమ్ అయితే చేసా స్క్రీన్, సో అందుకే ఇలా అవుతుంది.
నాకు రాదు ఇది. కీబోర్డ్ మౌస్ అనవసరంగా పెట్టా అనుకున్నా నేనైతే. కానీ స్క్రీన్ కొంచెం కనపడాలంటే కీబోర్డ్ అండ్ మౌస్ వల్లే కాబట్టి అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఉన్న టీంని అయితే విరగొట్టాలి. ఐ థింక్ ఫైట్ చేద్దాం. ముందు మన ఓడిని ఆర్మర్ చేసుకుంటే బెటర్. చెప్పిన ఆర్మర్ చేసుకోమని, బట్ నూబ్లాగా చేయమంటే ఇంత నూబ్లాగా చేస్తాడని అయితే అనుకోలేదు నేను. సో చూద్దాం ఏమైద్దు. మళ్ళీ వస్తారు కొట్టనీకి నన్ను. ఐ థింక్ అనుకున్నానో లేదో వచ్చినాడు. అయితే భయపడ్డాడు. భయపడ్డాడు వాడు. ఎందుకంటే 3.5 హార్ట్స్లో ఉన్నాడు కాబట్టి భయపడ్డాడు వాడు. నాకు ఒక విషయం కూడా అర్థం కాదు. నేనైతే ఎప్పుడైతే రికార్డ్ చేస్తానో వాయిస్ ఎందుకు రైట్గా అయిపోద్ది పూర్తిగా రికార్డింగ్లో. అసలు అమ్మాయి కొంతలాగే కనపడుతుంది నా వాయిస్ రికార్డింగ్ అప్పుడు. గాయస్ ఇప్పుడు స్వాట్ కొందాము, అప్గ్రేడింగ్ చేసుకుందాము. మనం అప్గ్రేడింగ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. స్వాట్ కూడా కొనాలి. నేను W+ జంప్ నొక్కుతున్నా, డబల్ ట్యాప్ నొక్కాల్సింది. బట్ ఎన్ని 2 డెన్స్తో పెట్టినా మనోడు. ఆర్మర్ కొనుక్కోమంటే ఈ ఆర్మర్ కొనుక్కుండు వీడు. నాకు అంతగానం రాదు గాయ్స్ బెడ్ వార్స్. నేను చెప్పినట్టయితే మర్చిపోకండి మీరు. లైక్ అయితే చేయండి. ఎలా ఉందో ఇది. నువ్వు అదే క్లిక్. ఓకే క్లిక్ అయింది. షార్ప్నెస్ అప్గ్రేడింగ్ చేసుకున్నాం. ఇది కూడా కలెక్ట్ చేసుకుందాం పికెక్స్ కోసం. పికెక్స్ రీజనరేషన్ హ్యాట్. దీని హ్యాట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే రీజన్ అయితే అవుతుంది బెడ్ వార్స్లో. సో కొంచెం ఈజీ మనకి ఇది. సో నేను చెప్పాను కదా, ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికైతే పక్కా చేస్తాను. నేను ట్రై చేస్తాను నేను పెట్టడానికి. ఈరోజు నుంచి ఏదో ఒక చిన్న క్లిప్ అయినా ఏదైనా ఒకటి వీడియో అయితే పెడతాం. అలాగే నేను పెడుతున్నాను కాబట్టి మీరు కూడా ఆ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ అయితే చేయండి. సో డైమండ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం మనం, ఎందుకంటే హార్ట్స్ పెంచుకుందాం. అటుపోయిట వచ్చినప్పుడు ఆర్మరైందా వీడికి. వావ్, నేను ఎన్నిసార్లు చచ్చిపోయినా ఒక్కసారి వెళ్ళి అలా ఇలా వెళ్ళి తెచ్చుకున్నాడు. సో గైస్ ఫస్ట్ టైం అయితే కీబోర్డ్ అండ్ మౌస్ అయితే బెడ్ వార్స్ అయితే ఆడుతున్నాను. నాకు ఎక్కువ శాతం దీంట్లో అయితే రాదు ఆడడం. నేను ఎక్కువ మొబైల్లోనే ఆడతా. 13 గోల్డ్ అయితే అయింది. హార్ట్స్ అయితే పెంచుకుందాం. సో మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇంకొక 4 అయితే మన పికెక్స్ అయితే రెడీ అవుతుంది గాయస్. సో మనం అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ అయితే చేసేద్దాం వాళ్ళ మీద. సో చూద్దాం, ఆడ కూడా సక్సెస్ఫుల్లీ మంచిగా అయితే వెళ్తానో లేకపోతే ఫట్ అని పడిపోతానో చూద్దాం. చెత్త మొత్తం వీడికి ఇచ్చేద్దాం. వాడంటే చెస్ట్లో పెడతాడన్నమాట. వాడు కూడా వేసేస్తాను చెత్త బయటికి ఇలా. ఇప్పుడు చూద్దాం మనం. పికెక్స్ ఎక్స్ ల్యాగ్ అవుతుంది. షియర్స్ ఎస్ ల్యాగ్ అయింది. రైనీ సీజన్ కదా గాయస్. సో ఏం చేద్దాం, ఇలా అవుతూ ఉంటుంది మనకి. నాకు రన్నింగ్ కూడా సరిగ్గా రావట్లే అసలు. లాల్ మనోడు ఎంత ఫాస్ట్గా వెళ్తాడు. నేను చూడు వాడికంటే ముందు బయలుదేరదని నేను అనుకోబడుతున్నా. నాకు తెలుసు వీడియో రికార్డ్ అయినప్పుడు ఇలా అవుతుందని. మనోడు బెడ్ కొట్టేసి ఒక ఎలిమినేట్ కూడా చేసిండు. వాడికి చెప్దాం, ఒక్కడినైనా ఉంచలేను నేను, వీడియో కోసం బిల్డప్ ఇచ్చుకుంటారా అని చెప్పిన ఒక బెడ్ని రొగ్గొట్టి. కానీ ఆగడుగా మనోడు అసలుకే ప్రో. ఇప్పుడైనా చక్కగా వెళ్దాం మనం. డబల్ ట్యాప్ చేస్తుంటే నాకు డబల్ ట్యాప్ కాబట్టదు. ఇంట్లో మంచి పని చేస్తాం వీళ్ళు బ్రిడ్జ్ పెట్టి ఇక్కడ.
ఒక్కరినైనా మనం చంపుదాం గైస్, విన్ అయిదాం. ప్లీజ్ ప్లీజ్ విన్ అయితే అవ్వాలి ఇప్పుడు, లేకపోతే అటెంప్ట్ 4 బికాజ్ ఆఫ్ మై. సో వీటికి బాగానే వచ్చు పీవీపీ. నేను ఎవరిని కొడడానికి మాయమైపోతున్నాను. ఎస్ మనోడితో కొడుతుండు. నేనైతే జస్ట్ స్పామ్ చేస్తాను నాకు మౌస్ తోటి, అది ఎవరికి తగులుతుందో తెలియట్లేదు నాకు. సో గాయస్ విన్ అవ్వాలని చెప్పి అనుకోండి, ఎందుకంటే 3rd అటెంప్ట్ వీడియో ఇది నాది. ప్లీజ్ 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 విన్ అయితే అవ్వాలనుకోండి. ఎస్ 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 ఫైనల్లీ నేనే చంపేసా వీడియోలో. ఫైనల్లీ గాయస్, ఫైనల్లీ. ఎస్ ఫైనల్లీ గైస్. సో డబల్ ట్యాప్ ఆడున్నాం మనం. సో మీకు చెప్పినట్టు గుర్తుందిగా, లైక్ గోల్ 5 అయితే బెడ్ వాస్ ఆల్ టైప్స్ ఆఫ్ అయితే నేను ట్రై చేస్తాను. లైక్ లైఫ్ బోర్డ్, రోబ్లాక్స్, హైపిక్సెల్, ఇంకా ఎక్సెట్రా బెడ్ వాస్ అయితే ట్రై చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వేదశ్రీ గేమ్స్ అండ్ వివిపాత్. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.